సో హాయ్ గైస్, ఈరోజు అయితే మన ఛానల్లో అయితే మీరైతే ఇంట్రెస్టింగ్ అనే టాపిక్ అయితే ఏఐ చూడబోతున్నారు. నోవో ఏఐ. ఈ ఏఐ గురించి అయితే నేను ఫస్ట్ చెప్పే ముందు అయితే మీకైతే అందరికి ఒకటైతే చెప్పబోతున్నాను. అదేంటంటే ఇప్పుడు నా నేనైతే దాని గురించి అయితే సక్సెస్ఫుల్గా ఆలోచించుకొని ప్లాన్ చేసేసుకున్నా. సో ఆ వెబ్ సిరీస్ అనేది మన నెక్స్ట్ ఏఐ వీడియోలో అయితే నేను చెప్తా. నేనైతే ఒక వెబ్ సిరీకి అయితే ప్రీ ప్లాన్డ్ ఉన్నా. సో అదైతే నేనైతే మీకైతే నా నెక్స్ట్ ఏఐ దానిలో నేనైతే మీకు దాని గురించి అయితే చెప్తా, దాని పేరు అవన్నీ. సో ఆ వెబ్ సిరీస్ని డైరెక్టింగ్ మనమే, యాక్టింగ్ మనమే, ఎడిటింగ్ మనమే, నేనే చేస్తున్నా గైస్. సో ఇది నా సెల్ఫ్ ఏఐ వీడియో. సో ఈ వీడియోని సెల్ఫ్ వెబ్ సిరీస్ వీడియో. ఆ వీడియోని మీరు అందరూ తప్పకుండా లైక్ చేసి చూడాలని నేనైతే అనుకుంటున్నాను. సో దానికంటే ముందు నేనైతే చెప్పాగా నోవో ఏ ఎలా అంటే, మనం అయితే ఒక పైథాన్, ఒక జావ్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసినట్టే ఇది కూడా అలానే బిల్డ్ అయి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక దాని గురించి టైప్ చేసినాం, అది ఎలా చూపెడుతుంది అంటే లిస్ట్ ఫార్మేట్, రోస్టర్ ఫార్మేట్లో అయితే అదైతే చూపెడుతుంది. సో నేనైతే చెప్పబోతున్నాను. సో లాస్ట్ వీడియోలో మీరు నాకైతే 70 సబ్స్క్రైబర్స్ 70 వ్యూస్ అనేది అయితే మీరు తెచ్చారు. సో ఈ వీడియోలో 70 ప్లస్ తేవాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఎటువంటి లేట్ చేయకుండా, ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో టు వీడియో. సో గాయస్, ఇప్పుడైతే నా పీసీ స్క్రీన్ అయితే మీరు చూస్తున్నారు కదా. నా పీసీ స్క్రీన్లో నేను సర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ ఏమైనా టైప్ చేస్తున్నాను అంటే చూడండి. సారీ, 1 minute గైస్. ఏఐ. సో దీని అయితే నేనైతే ఎంటర్ అయితే చేస్తా. సో ఫస్ట్ మీకు ఏఐ అసిస్టెంట్ ఫ్రీ, ఆస్క్ మీ ఎనీథింగ్ అని ఇక్కడైతే ఉంది కదా. ఫస్ట్ దీన్ని అయితే ఓపెన్ చేయండి. మీరు ఒక సింగిల్ ట్యాబ్ ఇస్తే చాలు. ఈ ప్రాసెసర్ అనేది మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మొబైల్లో అయితే మీకు అయితే చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. సో హాయ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ. సో ఇక్కడ కూడా మనం హాయ్ అని ఇచ్చేద్దాం. నేను ఇప్పుడు జస్ట్ గెస్ట్ లా నేనైతే మీకైతే చూపెట్టబోతున్నాను. హాయ్, ఓకే, క్యాన్ యూ గివ్ మీ అబౌట్ శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్. సో ఇక్కడైతే నేనైతే ఇచ్చేసా. సో ఇక్కడ మీకు షార్ట్ కట్ ఫార్మ్ ఇదైతే మీకైతే చేసి చూపెడుతుంది. సో ఇక్కడ చూడండి. శ్రీనివాస రామానుజన్ వాజ్ ఓకే ఇండియన్ మ్యాథమెటిషియన్ హూ మేడ్స్ ద. సో ఇక్కడ ఒక్క నిమిషం గైస్, నాకైతే ఇది పేజ్ కాసేపు లోడ్ అప్. నేను చాలా రోజులే కదా గైస్ గ్యాప్ వచ్చింది. సో నాకైతే కొంచెం చూడండి. ఇక్కడ మీరు ఈ మ్యాటర్ని కాపీ అండ్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఇల్లు అని మనం మొబైల్స్లో కూడా వేసుకోవచ్చు కాపీ అండ్ పేస్ట్. మొబైల్స్లో మనకైతే నోట్ ప్యాడ్ అయితే నోట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడైతే మనకైతే వర్డ్ ప్యాడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ అయితే మనం వచ్చేసి అబౌట్ పైథాన్ గురించి అడుగుదాం మనం. వాట్ ఈస్ పైథాన్? ఒక్క నిమిషం గైస్, నాకైతే ఇప్పుడే నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే వచ్చేసింది. వాట్ ఈస్ జావా, వాట్ ఈస్ పైథాన్ అనేది అయితే నేనైతే ఇక్కడైతే నేను ఎంటర్ అయితే చేయబోతున్నాను. వాట్ ఈస్ జావా అండ్ వాట్ ఈస్ పైథాన్. సారీ గైస్, పైథాన్. Difference between them.
ఒక్క నిమిషం గైస్, ఫస్ట్ అయితే దీన్ని అయితే సబ్మిట్ చేస్తున్నా. వాట్ ఈజ్ ఓకే డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అంటే మళ్ళీ ఒకటి వేరే క్వశ్చన్ లాగా అవుతుంది. జావా అండ్ పైథాన్ ఇక్కడ చూడండి గైస్, డిఫరెంట్ పర్పోజల్ దానికి అది ఆటోమేటిక్ ఇచ్చిన, అందుకే నేను డిఫరెన్స్ అని రాయాలి. చూసారు కదా గైస్. సో నేనైతే డిఫరెన్స్ అని టెక్స్ట్ చేయాలి. డిఫరెన్స్ అని ఆల్రెడీ ఇది ఇచ్చింది. సో నేను అప్పుడు 2 seconds ఆలోచించుకొని చెప్పేసిన వాట్ ఈజ్ జావా అండ్ వాట్ ఈజ్ పైథాన్. ఇది మనము డిఫరెంట్ అని క్వశ్చన్ మార్క్ లెక్క అడగచ్చు. సో ఇది అయితే మనం క్వశ్చన్ మార్క్ లెక్క అడగచ్చు. సో ఇక్కడ మీకైతే జావా గురించి ఫస్ట్ ఇచ్చింది, సెకండ్ పైథాన్ గురించి ఇచ్చింది. హౌ లైక్ ఒక నిమిషం గైస్, హౌ లైక్ we can practice, సారీ వద్దు ఒక్క నిమిషం ఆగండి గైస్. హౌ లైక్ వీ కెన్ ఒక్క నిమిషం గైస్. ఇంతకుముందు నేనైతే ఒక క్వశ్చన్ వచ్చింది, హౌ లైక్ వీ కెన్ ఒక్క నిమిషం గైస్. హౌ లైక్ వీ కెన్ నో అబౌట్ ఇట్, హౌ లైక్ వీ కెన్ నో అబౌట్ ఇట్ అనేది అయితే నేనైతే దానికి సబ్మిట్ చేసేసా. ఇక్కడ మీరు చూడండి, ఒక సీనియర్ దీని ఇంటర్ఫేస్ చూస్తే మీరు ఇక సీనియర్లా అంటే దీనికి టెస్టింగ్ కూడా ఒక సీనియర్ చేసినట్టు చేస్తుంది. అంటే ఒక సీనియర్ ఇంటర్నెట్ సర్ఫేస్ అయితే ఏదైతే ఉంటుందో అలా అయితే చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు, ఆన్లైన్ ట్యూషన్స్ అండ్ documentations, books, online courses, practice, join and community, learn from ఓపెన్ సోర్సెస్ ప్రాజెక్ట్. సో ఇలా అయితే మనం అయితే నేర్చుకోవచ్చు. మన స్కిల్స్ని ఇది ఇంప్రూవ్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనకు జావా మీద మనకైతే ఎంత ఫోకస్ ఉందో దాన్ని ఇప్పుడు ఇక్కడ ఇంప్రూవ్ చేయడానికి. జావా అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి? పైథాన్ అంటే జావా, పైథాన్ అంటే కోడింగ్ అకాడమీ. ఈ కోడింగ్ అకాడమీలో ప్రతి ఒక్కటి టీచ్ చేస్తారు. ఎలా కోడింగ్ మనం చేసుకుంటే ఏ యాప్స్ మనం క్రియేట్ చేయొచ్చు, ఆ కోడింగ్ దేనికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఏంటంటే కోడింగ్ నేర్చుకోవాలంటే ఎలా అని సోర్సెస్ మనకైతే చూపెడుతుంది. అంటే కోడింగ్ ఎలా నేర్చుకోవాలని అయితే ఈ ఏఐ అయితే చెప్పదు. దాని గురించి అది ఎలా నేర్చుకోవాలనేది అయితే సోర్సెస్ అయితే చెప్తుంది. సో ఇక్కడ చూసారు కదా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తా. ఏం క్వశ్చన్, హౌ టు మేక్ ఏ ఏమనిద్దాం, నాకు ఇంత ముందే వచ్చింది కదా, ఒక్క నిమిషం. హౌ టు మేక్ ఏ ప్రాజెక్ట్ అబౌట్ జావా అండ్ పైథాన్. ఇక్కడైతే నేనైతే సబ్మిట్ చేసా. చూడండి గైస్, ఇక్కడ నాకు కొన్ని కన్ఫ్యూషన్ గైస్, ఇక్కడైతే మీకు చూపెట్టే ఉంటుంది, హౌ టు మేక్ ఏ ప్రాజెక్ట్ అబౌట్ జావా అండ్ పైథాన్. ఇక్కడ మీకు ఇంత క్లియర్గా చూపెట్టింది కదా గైస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలా అయితే మనం నేర్చుకోవాలో. ఇది అయితే సంబంధించింది దేనికంటే చెప్పాలి గైస్, ఇక్కడ హౌ టు మేక్ ఏ ప్రాజెక్ట్ గురించి అడిగింది. ప్రాజెక్ట్లో కూడా మనం అయితే పైథాన్ తోటే ఎలా యూజ్ చేస్తాం, కోడింగ్ తోటి ఎలా యూజ్ చేస్తాం, మన ఐడియాస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ ఎలా మనమైతే కొత్త థాట్స్ని అయితే మనమైతే దానికైతే సప్లై చేయాలి. ఆ ప్రాజెక్ట్ ఎలా, ఆ జావా అండ్ పైథాన్లో ఏం డిఫరెన్స్ ఉంది అని తెలుసుకోవడానికి అయితే మనకైతే ఇదైతే పని చేస్తుంది గైస్. సో నెక్స్ట్ ఇదంతా అయిపోయింది కదా. క్యాన్ యూ జనరేట్ ఏ ఇమేజ్ అని అడుగుదాం. క్యాన్ యూ జనరేట్ ఏ ఇమేజ్? Can you generate an image? Sorry,
ఓకే, అదైతే జనరేట్ చేయలేదు. సో దీనిలో ఒక ప్రాబ్లం, అది జనరేట్ చేయలేదు. వేరే ఏమైనా మీకు కావాలంటే అదైతే అక్కడనే మీకైతే సబ్మిట్ చేస్తుంది. ఇన్ విచ్ అకాడమిక్ అన్ని, సారీ గైస్, ఇక్కడ నేను చెప్పబోతున్నాను ఏంటంటే, ఇక్కడ నేను టైప్ చేసే ముందు అయితే మీకైతే ఒకటి చెప్తా. సో మనం ఏ అకాడమిక్లో మనమైతే తీసుకోవాలి, మనమైతే ఎలా తీసుకోవాలి, అది ఏ అకాడమిక్ సంబంధించి ఉంటుంది. స్టడీస్ అయితే ఎడ్యుకేషనల్ అకాడమిక్, అలా కొన్ని అకాడమిక్స్ ఉంటాయి కదా. ఆ అకాడమిక్స్ కోడింగ్ది ఏ అకాడమిక్ అనేది అయితే నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. చూడండి, వాట్ ఈస్ కోడింగ్ అకాడమిక్, కోడింగ్ అకాడమిక్, కోడింగ్ అకాడమీ. కోడింగ్ అకాడమీ ఈజ్ అ లెర్నింగ్ ప్లాట్ఫామ్. కోడిక్ అకాడమీ ఇక్కడ మనకు కొన్ని కొన్ని అయితే చేసింది. ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ని పైథాన్ లాగా కాకుండా వేరే ఆల్టర్నేటివ్ వేస్, రబీ, C++, HTML అండ్ CSS, నాకైతే కొన్ని అయితే ఐడియా ఉంది గైస్. నాకైతే పూర్తిగా నాకు కోడింగ్ రాదు గైస్. కొన్ని అయితే నాకు ఐడియా ఉంది. నేను అలా అనేసి నేనైతే నాకు మొత్తం ఐడియా ఉంది అయితే నేనైతే చెప్పలేను. సో నేను కూడా దాని గురించి అయితే లెర్నరే గైస్. సో మీకు ఎగ్జాంపుల్ ఈ AI మీకు దేనికి సపోర్ట్ చేస్తుంది అని అంటే నేనైతే ఇది చెప్పాను. కానీ నాకు ఇష్టమైనది ఏంటంటే నాకు కోడింగే గైస్. నేను చెప్పాలంటే నాకు మెయిన్ కంప్యూటర్ సోర్సెస్లలో ఇష్టమైనది ఏంటంటే కోడింగే గైస్. ఈ కోడింగ్ ఎప్పుడు డెవలప్ అయింది ఒకసారి అడుగుదామా? రైట్, in which year the coding is developed. In which year the coding is developed? The coding reference ఇక్కడ 1950 నుంచి కోడింగ్ అనేది అయితే జరిగిందంట. లాంగ్వేజెస్లలో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్లలో మనమైతే చూసుకోవచ్చు. ఇక్కడ రకరకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి గైస్. ఇప్పుడు 1950 అనేది ఒక్కటే కాకుండా పైథాన్ అన్నీ ఎలా డెవలప్ అయింది అనే దాన్ని బట్టి కొన్ని హయ్యర్ అథారిటీస్ తోటి క్రియేట్ అయిన సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. కానీ ఒకటే ఇయర్ అయితే ఉండదు గైస్. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నా. దీని మీద పార్ట్ 2 తీస్తా. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ బెల్ ఐకాన్ అయితే కొట్టండి గైస్. బాయ్.